దేశంలో అధికార ప్రతిపక్ష కూటమిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మహాయుద్ధానికి తెరపడింది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఈవీఎంలో నిక్షిప్తం చేసిన తీర్పు శనివారం వెలువడనుంది. ఏ రాష్ట్రంలో అధికార పీఠం ఎవరిదో శనివారం మధ్యాహ్నానికే తేలిపోనుంది. అయితే మరాఠా గడ్డపై బీజేపీకి అత్యధిక అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయని, అక్కడ అధికార పీఠం మహాయుతి కూటమికే దక్కుతుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమికి భంగపాటు తప్పదని, అటు గనులగడ్డ జార్ఖండ్ లోను ఎన్డీఏ కూటమిదే గెలుపని అత్యధిక సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరగగా 81 స్థానాలున్న జార్ఖండ్ లో నవంబర్ 13న 43 స్థానాలకు, రెండో దశలో భాగంగా 38 స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో 65%, జార్ఖండ్ లో 68.45% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 2019 ఎన్నికల కంటే ఎక్కువ శాతం పోలింగ్ ఈసారి నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ నగర ప్రాంతాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. ముంబై, పూణే, ఠానే వంటి నియోజకవర్గాలతో పోలిస్తే వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న గడ్చిరోలి జిల్లాలో 69.6% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు నాందేడ్లో లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో 53% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీ చీలిపోయి చెరో వర్గం బీజేపీ, కాంగ్రెస్ తో జట్టు కట్టడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ, శివసేన ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్, శివసేన ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీలతో కూడిన మహావికాస్ అఘాడీ కూటములు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలిగి ఉన్న మహారాష్ట్రలో గెలుపును జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో మహిళా ఓటర్లను ఆకర్షించడానికి మహాయుతి ప్రభుత్వం తెచ్చిన లాడ్లీ బెహానా యోజన గేమ్ చేంజర్ గా మారిందని, హిందూ ఓటర్లను ఏకం చేయడమే లక్ష్యంగా బటెంగేతో కటెంగే, ఏక్ రహెంగేతో నేక్ రహెంగే అంటూ విస్తృతంగా ప్రచారం చేసిన నినాదం పనిచేసిందని సర్వే సంస్థలు తెలిపాయి. మొత్తం మీద 5 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు భిన్నమైన తీర్పు ఇవ్వబోతున్నారని 3-4 సంస్థలు మినహా అన్ని ప్రముఖ సర్వే సంస్థలు తేల్చేపై చాలా సంస్థలు ఎక్కువ సీట్లు బీజేపీకి దక్కనున్నట్లు వెల్లడించాయి. జార్ఖండ్ లో ఎన్డీఏ ఈసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని ఓడించడం ఖాయమని యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ తప్ప మినహా అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ, ఎంఎల్తో కూడిన ఇండియా కూటమి, బీజేపీ, ఏజేఎస్యూ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో పోటాపోటీగా తలపడ్డాయి. జార్ఖండ్లోని పట్టణ ప్రాంతాల ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు పీపుల్స్ పల్స్ సంస్థ తెలియజేసింది. అదే సమయంలో 14% పైగా ఉన్న ముస్లింలు, 4% పైగా ఉన్న క్రైస్తవులు ఇండియా కూటమికి మద్దతు తెలిపినట్లు వెల్లడించింది.